డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలు నిండిపోయాయి. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నగరం మధ్యలో మూసి ఉగ్రరూపం దాల్చింది. చాదర్ఘాట్, ముసారాంబాగ్లో పరిస్థితి దారుణంగా ఉంది. వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అక్కడ వాహనాలు రాకపోకలు నిలిపేశారు. ఎంజీబీఎస్లో కూడా వరద నీరు చేరింది. దీంతో అక్కడ చిక్కుకున్న వారిని కూడా అధికారులు రక్షించారు. హైదరాబాద్లో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలు నిండిపోయాయి. దీంతో గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు. దీంతో నగరం మధ్యలో మూసి ఉగ్రరూపం చూపిస్తోంది. చాదర్ఘాట్, ముషారాబాగ్లో అయితే పరిస్థితి మరి దారుణంగా ఉంది. వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అక్కడ వాహన రాకపోకలు నిలిపేశారు పోలీసులు. ఎంజీబీఎస్లో కూడా వరద నీరు చేరింది. దీంతో అక్కడ చిక్కున్న వారిని కూడా అధికారులు రక్షించారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర జనజీవనం మొత్తం స్తంభించిపోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వరద నీరుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. జనరల్గానే హైదరాబాద్లో చిన్న వర్షం కురిస్తేనే నగరం మొత్తం ఎంత చిత్తడిగా మారుతుందో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్గా అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలు, ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎప్పుడు చూడని వర్షాలు ఇప్పుడు చూస్తున్నామని అటు తెలంగాణ వ్యాప్తంగా అటు ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జాయిన్ అవుతున్నారు. ఎంజీబీఎస్లో పరిస్థితి వివరించేందుకు ఎంజీబీఎస్ నుంచి లిఖిత, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎక్కడెక్కడ ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి? ఏం చెప్తున్నారు అధికారులు? ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ రవి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము ముసారాంబాగ్లోనైతే ఉన్నాము. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు వరద నీరు ఏ విధంగా ఫ్లోట్ అవుతుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా జలజీవనం స్తంభించిన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. చాలా వరకు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము ఇటు అధికారులకు అటు ఆర్టీసీ వారికి కూడా కొంతవరకు వాగ్వాదం అయితే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడున్న ఈ బ్రిడ్జ్, ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదైతే మూసివేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా వరద ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు జనాలు. అలాగే ఇటు వచ్చే వాహనదారులు కూడా చాలా వరకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. మనం క్లియర్ గా చూడవచ్చు మోకాలు లోతుకు నీరు అనేది అయితే చేరింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం ఈ బ్రిడ్జ్ కూడా చూడవచ్చు తీవ్రంగానైతే ఫ్లోటింగ్ అనేది జరుగుతుంది. దాదాపు 17 గేట్లు ఎత్తివేయడంతోనైతే ఇక్కడ ఈ యొక్క ఫ్లోటింగ్ అనేది కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మనం చూస్తున్నాము ఇక్కడ సిబ్బంది ఏ విధంగా ఈ యొక్క వాహనాలను దారి మళ్లిస్తున్నారు అనే విషయం అయితే క్లియర్ అవుతుంది. దాదాపు 120 సంవత్సరాల తర్వాత ఈ రేంజ్లోనైతే వరద వచ్చినట్లుగా తెలుస్తోంది. 17 గేట్లు ఎత్తివేయడం కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ ఒక బ్రిడ్జి ఏదైతే ఉందో మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం అవతల వైపు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కావచ్చు చాలా వరకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి కూడా సహాయక చర్యలు అయితే ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. పూర్తిగా గంగమ్మ తన విశ్వరూపం చూపిస్తుంది అనే విషయం అయితే ఇక్కడ క్లియర్ అవుతుంది. ఒక గమనిక అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఒక పోస్టర్ని కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. రవి ఒకసారి మనం చూడొచ్చు క్లియర్గా ఈ షెడ్యూల్ అనేది ఇంతకు ముందు ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫ్లోటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం క్లియర్గా చూస్తున్నాము. ఏ రేంజ్లో పూర్తి స్థాయిలో బ్రిడ్జి అనేది మునిగిపోయి పైకి వాటర్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడున్న స్థానికులు కూడా చెప్తున్నారు
గత చాలా సార్లు ఇలా వాటర్ వచ్చింది, కానీ ఈ రేంజ్లో రావడం మాత్రం ఒక 100-150 సంవత్సరాల క్రితం ఈ విధంగా వచ్చిందండి. మళ్ళీ అదే ఉద్రిక్తత ఇప్పుడు కొనసాగుతుంది అంటూ కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఈ రేంజ్లో చూడడం మొదటిసారి. మా తాత ముత్తాతల టైంలో ఇట్లా వచ్చిందంట, కానీ ఇప్పుడు ఇలా రావడం నిజంగా చాలా దారుణంగా అనిపిస్తుంది. చాలామంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే ఈ ఏరియాలో మొత్తం కూడా ఏదైతే ఇక్కడ నుండి ప్రయాణికులు వెళ్ళేది విజయవాడ కావచ్చు, ఇతరత్ర ప్లేస్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. స్థానికులు కూడా వారి యొక్క పని చేసుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ఈ దిగువ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం, వాళ్ళకు కావాల్సిన ఫుడ్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రవి. రైట్, థ్యాంక్ యూ లిఖిత. Jadi,